నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఐబొమ్మ రవి ఈ ఒక్క మెసేజ్తో దొరికిపోయాడు. వందల కోట్ల సినిమా వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని సినిమా నిర్మాతలను, ఓటీటీ దిగ్గజాలను సైతం హడలెత్తించిన ఐబొమ్మ చీకటి సామ్రాజ్యం ఎట్టకేలకు కంపించింది. ఇంటర్నెట్ అనే మహా సముద్రంలో ఎవరికీ చిక్కని ఒక అదృశ్య శక్తిలా, ఒక ఛాయలా తిరుగుతున్న ఐబొమ్మ రవి అనే మాస్టర్ మైండ్ ఫైనల్ గా పోలీసుల వలలో చిక్కుకున్నాడు. కానీ ఆగండి, ఇది కేవలం ఒక మామూలు నేరస్తుడి అరెస్ట్ మాత్రమే కాదు, అంతకు మించి ఇది అత్యాధునిక సాంకేతికతకు, అలుపెరగని మానవ మేధస్సుకు మధ్య జరిగిన ఒక ఉత్కంఠభరితమైన యుద్ధం, ఒక డిజిటల్ చదరంగం. ఇన్నాళ్ళు చట్టం కళ్ళు గప్పి తిరిగిన ఆ మాయగాడు అసలు ఎలా దొరికాడు? ఏ చిన్న పొరపాటు అతని కొంప ముంచింది? అతన్ని పట్టించిన ఆ కీలకమైన క్లూ ఏంటి? తెర వెనుక జరిగిన ఆ హై వోల్టేజ్ చేజ్ డ్రామా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇక విషయంలోకి వెళితే, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి తెలుగువాడికి ఐబొమ్మ అనే పేరు పరిచయం అక్కర్లేదు. కొత్త సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్ఐ క్వాలిటీతో జనాలకు అందుబాటులోకి తేవడం ద్వారా ఈ సైట్ అనతి కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అంటే హెచ్డి క్వాలిటీతో కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే, స్టోరీ వింటున్న మీరు కూడా ఈ ఐబొమ్మ సైట్ లో సినిమా చూస్తున్న వాళ్ళు ఉంటారు. అయితే దీని వెనుక ఉన్నది కేవలం వినోదం మాత్రమే కాదు, కోట్ల రూపాయల సినిమా వ్యాపారాన్ని దెబ్బతీసే ఒక భారీ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ను ఛేదించడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత 3 నెలలుగా అహర్నిశలు శ్రమించారు. రవి కదలికలపై నిఘా ఉంచడం అంత సులభం కాలేదు. ఎందుకంటే అతడు వాడే సాంకేతికత సామాన్యమైనది కాదు. విదేశీ సర్వర్లు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లు, డార్క్ వెబ్ లింకులు, ఇలా ఎన్నో అంచెల భద్రతను అతడు ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సాంకేతికతతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు ఇమ్మండి రవి తన స్నేహితుడికి పంపిన ఒకే ఒక్క మెసేజ్ తో అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. 3 నెలల పాటు నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ చిన్న ఆధారంతోనే రవిని పట్టుకోగలిగారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కేసును ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రవి డిజిటల్ అడుగుజాడలను అనుసరించారు. రవికి చెందిన ఏఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్ ను పోలీసులు గుర్తించారు. ఆ డొమైన్ కు లింక్ అయిన ఈమెయిల్, ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రవి హైదరాబాద్ లోని తన స్నేహితుడితో తరచూ మాట్లాడుతున్నట్టు కనిపెట్టారు. ఎక్కువగా విదేశాల్లోనే ఉండే రవి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూకట్పల్లిలోని తన నివాసంలో ఆ స్నేహితుడిని కలుసుకుంటాడని తెలుసుకున్నారు. దీంతో ఆ స్నేహితుడి ఫోన్ పై నిఘా పెట్టారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి నగరానికి వచ్చిన రవి, మామ హైదరాబాద్ వచ్చా అని స్నేహితుడికి మెసేజ్ పెట్టాడు. ఈ సిగ్నల్ ఆధారంగా రవి నగరంలో ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే కూకట్పల్లిలోని ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 5 రోజులు కస్టడీలో ఉన్న రవిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే విదేశాల్లోని సర్వర్లు, సిబ్బంది వివరాలపై పొంతనలేని సమాధానాలిస్తూ దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. ఎప్పటికైనా దొరికిపోతారని ఊహించారని, కానీ ఇంత త్వరగా పట్టుపడతారని అనుకోలేదని రవి పోలీసులతో అన్నట్లు తెలిసింది.